Audio Jungle. నమస్కారం. సి న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు తేజస్వి. ముందుగా ముఖ్యాంశాలు. అస్తవ్యస్త అవగాహన లేని ప్రభుత్వం వల్లే రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలన్న కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టి విక్రమార్క. ఖమ్మంలో ఘనంగా జరిగిన దుర్గామాత నిమజ్జనం. భక్తుల కోలాహలం మధ్య నగరంలో శోభయాత్ర. దేశంలో జరుగుతున్న శిర దాడులను నిరసిస్తూ ఖమ్మంలో దిష్టిబొమ్మల దహనం చేసి నిరసన వ్యక్తం చేసిన సిపిఎం డివైఎఫ్ఐ. వ్యవస్థ అవగాహన లేని ప్రభుత్వం వల్లే రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టి విక్రమార్క మండిపడ్డారు. ఆత్మహత్యలు తగ్గాలంటే తక్షణమే ప్రభుత్వం బ్యాంక్ రుణాలను మాఫీ చేయాలని బట్టి డిమాండ్ చేశారు. కొత్తగా బ్యాంకులు రైతులకు రుణాలు ఇవ్వకపోవడంతో ప్రైవేట్ అప్పులు తెచ్చుకొని తీవ్ర భారం మోస్తున్నారని బట్టి ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు రుణాలు అన్నీ ఒకేసారి మాఫీ కాకపోవడంతో అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని బట్టి అన్నారు. ప్రభుత్వ అవగాహన అసమర్థత వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందన్నారు. 850 బ్యాంకు రుణాలను వెంటనే మాఫీ చేయాలని, లేదంటే రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంటుందని బట్టి ఆందోళన వ్యక్తం చేశారు. ఖమ్మం వచ్చిన ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. 45% మాత్రమే ఈరోజు పంటలు పండించేటువంటి పరిస్థితికి వచ్చారు. ఒక్క సంవత్సర కాలంలోనే 45%కే పరిమితమైనటువంటి వ్యవసాయ ఉత్పత్తులు 5 సంవత్సరాలకు వచ్చే వరకల్లా ఎంత శాతానికి పడిపోతుందో ఆలోచన చేస్తే చాలా భయంకరంగా బాధాకరంగా కూడా కనిపిస్తూ ఉంది. బంగారు తెలంగాణ సృష్టించుకోవాలని తెచ్చుకున్నటువంటి ఈ తెలంగాణలో కేసీఆర్ గారి పుణ్యము, ఆయన కుటుంబ సభ్యుల పుణ్యం వల్ల ఆత్మహత్యల తెలంగాణగా మారిపోతూ ఉంది. వ్యవసాయ రంగం కుదేలైపోతూ ఉంది. ఉన్న పరిశ్రమలన్నీ మూసేస్తూ ఉన్నారు. కొత్త ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కనపడలేదు. విద్యార్థులు ఉద్యోగాలు రాక ఆందోళన చెందుతూ పక్క మార్గాలు చూస్తూ ఉన్నారు. వీటన్నిటితో చాలా ఆందోళనకరంగా తెలంగాణ సమాజం ఉన్నది. కాబట్టి దీనికి అంతటికి కారణమైనటువంటి ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిదని రాష్ట్ర ప్రజానికం భావిస్తూ ఉన్నారు. గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా ఆలోచన చేస్తూ ఉన్నారు. మన ఖమ్మం జిల్లా వరకు వస్తే ప్రధానంగా లైఫ్ లైన్గా ఉన్నటువంటి ఎన్ఎస్పి కెనాల్ కింద వేసుకున్నటువంటి పంటలన్నీ ఎండిపోతూ ఉన్నాయి. నీళ్లు తాగటానికి కూడా, మంచినీళ్ళకు కూడా విపత్కర పరిస్థితులు ఉత్పన్నమయ్యేటట్టుగా కనిపిస్తూ ఉంది. వెంటనే ప్రభుత్వం స్పందించి సాగర్ నీళ్లు వదిలిపెట్టి వేసుకున్నటువంటి పంటలన్నీ ఎండిపోకుండా తగు నివారణ చర్యలు వెంటనే స్పందించి తీసుకోవాలి. అట్లాగే జిల్లాలో ఉన్నటువంటి చెరువులన్నింటినీ కూడా భవిష్యత్తులో మంచినీటి ఇబ్బందులు పడకుండా వాటన్నిటిని నింపుకునే కార్యక్రమాన్ని కూడా చేపట్టాలి. దుర్గామాతను ఆరాధిస్తే ఈతి బాధలన్నీ తొలగి ప్రజలకు సుఖ సంతోషాలు కలిగి దేశం సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉంటుందని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ. ఖమ్మం నియోజకవర్గంలో దేవీ నవరాత్రోత్సవాలు వేడుకగా జరిగాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకుని దుర్గామాత కృపకు పాత్రులయ్యారు. ఈ నెల 13 నుండి నిర్వహిస్తున్న దేవి శరన్నవరాత్రోత్సవాలలో భాగంగా జమ్మిబండలో శ్రీ స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి గుట్ట అమ్మవారిని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో విరజిల్లుతుందంటే దానికి కారణం అమ్మవారి చల్లని అనుగ్రహం అన్నారు. కనుక దుర్గామాత దయ వల్ల ప్రజలకు అష్టైశ్వర్యాలు కలిగి మన దేశం గణనీయమైన అభివృద్ధి జరగాలని, ప్రతి కార్యక్రమం విజయవంతంగా పూర్తి కావాలని పువ్వాడ ఆకాంక్షించారు. అన్ని దానాలకెల్లా అన్నదానం మిన్నా అని అన్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమని ఆయన తెలిపారు.
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో బచ్చు మోహన్ కుమార్, నరసింహారావు, కృష్ణ, యాదగిరి, బచ్చు విజయ్ కుమార్, ఉమా, నాగేశ్వరరావు, పద్మావతి, రూపావతి, జగన్మోహనరావు తదితరులు పాల్గొన్నారు. जय दुर्गा भवानी माता के जय। हर हर महादेव शंभो शंकर। తొమ్మిది రోజుల పాటు భక్తుల నుంచి పూజలు అందుకున్న దుర్గామాత ఉత్సవాలు ముగిశాయి. భక్తుల కోలాహలం మధ్య అమ్మవారి నిమజ్జనం జరిగింది. అమ్మవారిని నగర రోడ్లపై ఊరేగిస్తూ భక్తులు సందడి చేశారు. 35వ డివిజన్ రామాలయం సెంటర్లో దుర్గామాతకు ఘనంగా వేడుకలు పలికారు. భక్తుల సందడి మధ్య అమ్మవారిని నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు ఎంతో ఉత్సాహంగా డ్యాన్సులు చేస్తూ సందడి చేశారు. రామ మందిరం నందు అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నవి. ఈరోజు నిమజ్జనం జరుగుతున్నది. 35వ డివిజన్ నందు రామ మందిరం కమిటీ అందరూ ఈ వార్డు ప్రజలు కానీ, పెద్దలు కానీ, మహిళలు కానీ అన్ని కార్యక్రమాల్లోని అన్నదాన కార్యక్రమం కానీ, లేకపోతే కుంకుమ పూజ కానీ, సరస్వతి పూజ, ఇలాంటి అన్ని కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా నవరాత్రులు జరుపుకొని ఇప్పుడు దిగ్విజయంగా నవరాత్రులు ఊరు మొత్తం కూడా అమ్మవారి ఊరేగింపు తిరిగి నిమజ్జనానికి తీసుకెళ్ళడం జరుగుతున్నది. అందుకని ఈ వార్డు ప్రజలందరికీ మా కృతజ్ఞతలు. బుర్హాన్పురంలో అమ్మవారి నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా కొనసాగాయి. నగర రోడ్ల వెంట భక్తులు సందడి చేస్తూ అమ్మవారిని నిమజ్జనానికి తరలించారు. నగరంలోని 39వ డివిజన్ శ్రీనివాసనగర్ బెస్త కాలనీ లెనిన్ సెంటర్లో నవరాత్రులు శోభాయాత్రలు ఘనంగా ముగిశాయి.
భక్తుల కోలాహలం మధ్య వేడుకలు ఘనంగా జరిగాయి. అనంతరం దుర్గామాత నగరంలోని మున్నేరు వాగులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో వడ్డెల్లి లెనిన్ చౌదరి, దేశబోయిన అరవయ్య, వెంకటనారాయణ, వెంకటేశ్వర్లు, మల్లేశ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కలిసికట్టుగా చిన్న పెద్ద పిల్ల పాప అందరం కలిసి చాలా ఉత్సాహంగా వేడుకుంటున్నాము. మేము ఇక్కడ మొట్టమొదట వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. అమ్మవారిది కామాక్షి శరన్నవరాత్రి ఉత్సవాలని చాలా సంతోషంగా, ఇంత ఆనందం. అమ్మవారు మాతోనే నడుస్తున్నారు, మమ్మల్ని నడిపిస్తున్నారు. మా కష్టాలని తను తీసుకొని సుఖ సంతోషాలను అందిస్తూ ఆమె మళ్ళీ వచ్చే సంవత్సరం మమ్మల్ని ఇంకా కరుణించి చాలా బాగా ఎక్కడ కూడా శోభాయాత్ర జరగని విధంగా, ఎక్కడ జరగని రీతిలో ఈ శ్రీనివాస్ నగర్ బెస్తకాలనీ నందు జరుపుకుంటున్నాము. కానీ చాలా సంతోషంగా ఉంది. మా అమ్మవారు మాతోనే, మమ్మల్ని కాదు ఈ ఖమ్మంలో ఉన్న నగర ప్రజల పిల్ల పాపలందరినీ, ఈ నగర పీపుల్ అందరినీ చల్లగా తన కరుణా కటాక్షాలు చూపించాలని కోరుకుంటూ ఈ మా టీవీ మారుతో ప్లస్ వారికి మేము ధన్యవాదాలు. ఛానల్ వారికి కూడా మేము మా డివిజన్ 39వ డివిజన్ శ్రీనివాస్ నగర్ మహిళలు, మా పెద్దవారు, చిన్నవారు, మగవారు అందరూ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. కార్పొరేషన్లో మొట్టమొదటి స్థానంలో నిలవాలనే ఆకాంక్షని కోరుకుంటూ దేశవ్యాప్తంగా మతోన్మాద శక్తులు పెరిగిపోతున్నాయని సిపిఎం నాయకులు అన్నారు. దేశంలో పలు చోట్ల జరిగిన సిరా దాడులను నిరసిస్తూ ఖమ్మంలో సిపిఎం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో సిరా దిష్టిబొమ్మను దహనం చేశారు. నగరంలోని స్థానిక పెవిలియన్ మైదానం ఎదురుగా ఈ ఆందోళన జరిగింది. దేశంలో మతోన్మాద శక్తులు చేస్తున్న ప్రయత్నాలు రాబోయే రోజుల్లో ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. రచయితలు, అభ్యుదయ కళాకారులపై ఇలాంటి దాడులు జరగడం బాధాకరమని వారు అన్నారు. సీరా దాడి చేసిన వారి దిష్టిబొమ్మను వారు దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి దాడులను ఎవరు కూడా ప్రోత్సహించవద్దని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో 2 సంఘాల నాయకులు పాల్గొన్నారు. జాతులు, అనేక మతాలు, అనేక కులాలు సహజీవనంతో ఉన్నటువంటి భారతదేశంలో ఇటీవల కాలంలో కొన్ని మతోన్మాద శక్తులు, శివసేన లాంటి శక్తులు, ఆర్ఎస్ఎస్ లాంటి శక్తులు ఈ రోజున మత ఉద్రిక్తతలు తీసుకొచ్చి తమ స్వప్రయోజనాల కోసం, ఈ రోజున రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. ఈ రోజున అలాంటి అభ్యుదయ భావాలు కలిగిన రచయితల మీద దాడులు చేస్తే డివైఎఫ్ఐ సిపిఎం పార్టీ సహించదని, వారికి అండగుంటామని ఈ రోజున దానికి నిరసనగా సిరాతోటి ఈ రోజున దిష్టిబొమ్మ దగ్ధాన్ని చేయడం జరిగింది. దీనిలో అనేక మంది అభ్యుదయ భావాలు కలిగిన రచయితలు, సినీ కళాకారులు, కవులు, కళాకారులు అందరూ కూడా ఇలాంటి వాటిని ఖండించి బయటకు వచ్చి ఈ మతోన్మాద శక్తుల మీద వాళ్ళు కూడా ప్రదర్శనలు, నిరసనలు తెలియజేయాలని మేము శక్తులు నిరంతరం ఈ భారతదేశంలో మతాన్ని విస్తృతపరచడం కోసం, మతోన్మాదాన్ని, మత ఉద్యమాలను విస్తృతపరచడం కోసం ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది. డివైఎఫ్ఐ బీప్ ఫెస్టివల్ పెడితే కూడా మత సామరస్యం కోసం, సామాజిక న్యాయం కోసం నిరంతరం పనిచేసే డివైఎఫ్ఐ బీప్ ఫెస్టివల్ పెడితే బీజేపీ నాయకులు,
విహెచ్పి కార్యకర్తలు మతోన్మాద శక్తులు మొత్తం కూడా డివైఎఫ్ఐ మీద విపరీతమైనటువంటి దాడి జరిగిన పరిస్థితి ఉంది. ఒక్క డివైఎఫ్ఐ మీదే కాదు, ఈరోజు వివిధ రకాల్లో భారతదేశంలో ప్రాథమిక హక్కుల్లో భాగంగా పీడనాన్ని నిరోధించే హక్కు, మత సామరస్యపు హక్కు, స్వేచ్ఛ సమానత్వ హక్కు, స్వాతంత్రపు హక్కు, వాక్ స్వాతంత్రం ఉండే హక్కు, ఈ హక్కులను మొత్తాన్ని కూడా బీజేపీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నిరంతరం హరించి వేస్తున్న పరిస్థితి ఉంది. ఇదంతా మనుస్మృతి, మనధర్మ శాస్త్రంలో మనుస్మృతిగా చెప్తున్నటువంటి వ్యవస్థను మొత్తాన్ని కూడా బీజేపీ ప్రభుత్వం నిరంతరం ప్రోత్సహిస్తున్న పరిస్థితి ఉంది. బ్రాహ్మణ్యాన్ని, బ్రాహ్మణిజాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం జరుగుతున్నటువంటి దాడుల మొత్తాన్ని కూడా డివైఎఫ్ఐ తీవ్రంగా ఖండిస్తుంది. భవిష్యత్తులో మతోన్మాద శక్తులు, మతోన్మాద అరాచక శక్తులు చేయబోయేటువంటి కార్యక్రమాల్లో నిరంతరం భారతదేశంలో మత సామరస్యం కోసం, భారతదేశంలో సామాజిక న్యాయం కోసం, భారతదేశంలో లౌకిక రాజ్య స్థాపన కోసం డివైఎఫ్ఐ నిరంతరం వెన్నంటి ఉంటుందని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మతపరమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా కూడా రచయితల మీద, కవుల మీద సిరా దాడుల్ని నిర్వహిస్తూ ఉన్నారు. దీన్ని మేము ప్రతి ఒక్కళ్ళం ఖండిస్తూ ఉన్నాం. డివైఎఫ్ఐగా సిరా దాడుల్ని ఖండిస్తూ లౌకికవాదాన్ని మేము తెలియజేస్తున్నాం. మతతత్వ శక్తుల్ని ఇట్లాంటి కార్యక్రమాలని చేయకోకుండా వారిని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి డివైఎఫ్ఐగా కోరుకుంటున్నాం. రోజు రోజుకు నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయని, ప్రజలు ఏది తినలేని పరిస్థితిలో ఉందని సిపిఐ నగర కమిటీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. కొంతమంది వ్యాపారులు నిత్యావసరాలపై కృత్రిమ కొరత సృష్టించి సామాన్యులను పిండుతున్నారని, అయినా అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని వారు మండిపడ్డారు. ఈ సందర్భంగా సిపిఐ నగర నాయకులు సీన్యూస్తో మాట్లాడారు. నిత్యావసర ధరలను అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని వారు విమర్శించారు. సామాన్యులు ఏ వస్తువు కొందామన్నా ధరతో బెంబేలెత్తిపోతున్నారని, ఇదే పరిస్థితి కొనసాగితే పేద ప్రజల పరిస్థితి ఏంటని వారు ప్రశ్నించారు. మరోపక్క నగరంలో 4,000 మంది నిరుపేదలు ఉంటే 400 ఇళ్లను ప్రభుత్వం ఇవ్వడం ఎంతవరకు సమంజసమని వారు అన్నారు. మంత్రి తుమ్మల ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఇళ్ల స్థలాల సంఖ్యను పెంచాలని వారు డిమాండ్ చేశారు. దాని మీద నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాల్సిన అవసరం ఉంది. ఈరోజు గతంలో అందరికి గుర్తుండాల, ఉల్లిగడ్డ ధర పెరిగితేనే ఇదే ప్రభుత్వం పడిపోవడం జరిగింది. ఈరోజు మళ్ళీ అదే పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మళ్ళీ దిగిపోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి సిపిఐ పార్టీగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఏదైతే నామకే వస్తే పండగ రోజు శంకుస్థాపన చేశారు, ఈ 200 ఇల్లులు ఎవరికి ఇస్తారు? 400 ఇల్లు అన్నారు. 400లో 200 ఎమ్మెల్యేకి, 200 మన మంత్రి గారికి. ఈ ఇల్లు అసలు ఎవరికి ఇచ్చేయటం కోసం ఎవరికైనా ఎంపిక చేశారా? ఖమ్మంలో గతంలో పట్టాలు ఇచ్చిన వాళ్ళే 3,500 మంది చిల్లరగా ఉన్నారు. అదేవిధంగా మమతా హాస్పిటల్ కాడ గుడిసెలు పీకేసిన వాళ్ళు దాదాపు 2,000 మంది ఉన్నారు. మొత్తం కలిపితే వీళ్ళు 5,500 మంది. దీంట్లో 200 ఇల్లులు ఎవరికి ఇస్తారు? లేదా మంత్రి గారు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? అందుకోసం ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు సంఖ్యని అవసరమైతే మంత్రి గారు కొట్లాడైనా సరే ఖమ్మం కార్పొరేషన్లో పెంచాలని చెప్పి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అర్హులైన వాళ్ళందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి గారు దాని మీద దృష్టి పెట్టాలా. అదేవిధంగా ఎమ్మెల్యే కూడా దాని మీద దృష్టి పెట్టాలా. ఏదో మాకు వచ్చింది కదా నేను ఇస్తాలే ఆయన కాకుండా, పద్ధతి కాకుండా అవసరమైతే కొట్టాడాలా. గతంలో ఇదే ఇళ్ల స్థలాల కోసం మినిస్టర్ గారు నిరాదీక్షలు చేశారు, మధ్యలో లేచిపోయిండు. అది గుర్తెచ్చుకోవాలా. తెచ్చుకొని ఎవరికైతే పట్టాలు ఇచ్చారో, ఎవరికైతే ఇళ్ల స్థలాలు కేటాయించారో వాళ్ళందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లుని కేటాయించాలని చెప్పి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తాం. చంద్రన్న వర్గంకు రాజీనామా చేసిన వారంతా తిరిగి మాతృ సంస్థకు చేరుకున్నారు. విప్లవ ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లడంలో చంద్రన్న వర్గం విఫలమైందని, అందుకే తిరిగి మాతృ సంస్థకు చేరుకున్నట్లు వారు తెలిపారు. చంద్రన్న వర్గం తిరిగి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీలో చేరడంపై ఆ పార్టీ కార్యాలయంలో శుక్రవారం సభను ఏర్పాటు చేశారు. ప్రజా సమస్యలు, విప్లవ ఉద్యమాలే ఊపిరిగా సాగుతున్న సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీలో తిరిగి వచ్చిన వారందరికీ పోట్రంగారావు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలంగా ఉన్న చోట తమ కార్యక్రమాలు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పలువురు మాట్లాడారు.
ఈరోజు అనేక ఉద్యమాలని తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటంతో సహా అనేక ప్రజా వ్యతిరేక విధానాలు, కేంద్రం యొక్క రాష్ట్రం యొక్క రాజ్య నిర్బంధానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్మించి ప్రజా ఉద్యమాన్ని నిలబెట్టుకున్నది. ఆ క్రమంలోనే ఆ చీలిక అనవసరమైనటువంటిదని, విప్లవోద్యమ నిర్మాణం అనేది అందరం ఐక్యంగా ముందు తీసుకుపోవడం, నిజమైనటువంటి ఓ నిర్మాణపరమైన రాజకీయపరమైనటువంటి సిద్ధాంతాల ద్వారా ముందు తీసుకుపోవడం సరైందని భావించి ఈరోజు ఖమ్మం జిల్లాలో ఒక ముఖ్యమైనటువంటి పోరాట ప్రాంతాలుగా, నిర్మాణ ప్రాంతాలుగా ఉన్నటువంటి బయ్యారము, గార్ల, ఇల్లెందు ప్రాంతాల్లో ఆనాడు అటు చీలిక వైపు ఉన్నటువంటి కామ్రేడ్స్ అందరూ పునరాలోచించి మాతృ సంస్థలోకి విలీనం కావడం అనేది విప్లవోద్యమానికి చాలా ఉపయోగకరమైందనేది భావిస్తున్నాం. ఆ కామ్రేడ్స్ని పార్టీలోకి మనసారా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో విప్లవోద్యమమే ఈ వ్యవస్థకి సరైనటువంటి ప్రత్యామ్నాయంగా, అదేవిధంగా దోపిడీ వ్యవస్థకి వ్యతిరేకంగా రాజీ లేని పోరాటమే, రాజీ లేకుండా ప్రతిఘటన పోరాటాలు నిర్మించడమే మార్గంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ భావిస్తుంది. ఆ పోరాటంలో ఐక్యంగా మరింత ముందు తీసుకుపోవడానికి ఈ ఐక్యత, ఈ విలీనం మరింత తోడ్పడుతుందని చెప్పి భావిస్తాం. చర్చించినప్పటికీ దురదృష్టవశాత్తు ప్రతిఘటన పోరాట పురోగమనం కాదు కదా, కనీసం వ్యవస్థాగత కార్యక్రమాలైనటువంటి సమావేశాలు, ఉద్యమ సమీక్షలు, చివరికి జమా ఖర్చులు కూడా చర్చించుకోలేనటువంటి ఒక స్థితి 2.5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క కమిటీలో, డివిజన్, జిల్లా, ఏరియా, రాష్ట్ర కమిటీల్లో జమా ఖర్చుల సమీక్ష కూడా జరగలేనటువంటి ఒక స్థితిలో మరింత ముందుకు పోదామనేటటువంటిది వెనక్కి వెళ్తున్నటువంటి స్థితిలో, ప్రజలు నైరాశ్యంలో పడి ఉద్యమం సప్తలో పడుతున్నటువంటి స్థితిలో తిరిగి మేము మాతృ సంస్థ అయినటువంటి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీలో చేరడం ద్వారా ఉద్యమాన్ని రక్షించుకోవాలని చెప్పి, నష్టపోయేటటువంటి ఉద్యమాన్ని ఒక ప్రధాన ఉద్యమ స్రవంతిలో కలవాలనేటటువంటి లక్ష్యంతో రాజకీయ ఏకీభావం ఉండి నిన్నటిదాకా మేము పనిచేసి ఆ రాజకీయాలనే ముందుకు తీసుకెళ్తామని అదే పేరుతో కొనసాగుతున్నటువంటి మేము ముందుకెళ్ళలేక తీవ్ర సంక్షోభంలో పడేటటువంటి ఒక పరిస్థితి, ప్రమాదాన్ని గమనించి ఆ ఉద్యమాన్ని నిలబెట్టుకుందామని, భారత విప్లవోద్యమంలో మా పాత్ర పోషిద్దామని ఆ లక్ష్యంతో మేము సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీలో తిరిగి విలీనం కావటం అనేటటువంటి. దుర్గామాత నిమజ్జనం ఉత్సవం ఖమ్మం జిల్లాలో ఘనంగా జరిగింది. భారీగా తరలి వచ్చిన దుర్గామాత విగ్రహాలను నగరంలోని మున్నేరువాగులో నిమజ్జనం చేశారు. నగరంలో దుర్గామాత శోభాయాత్ర అత్యంత వైభవంగా సాగింది. అమ్మవారి నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని భక్తులు నగరంలో సందడి చేశారు. మున్నేరువాగులో అమ్మవారిని భక్తులు నిమజ్జనం చేశారు. నిమజ్జనానికి సంబంధించి 2 క్రేన్లను ఏర్పాటు చేసిన అధికారులు నిమజ్జన కార్యక్రమాన్ని కొనసాగించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. శ్రీదేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గత 2 సంవత్సరాలుగా మోతీనగర్ 45వ వార్డులో పెద్దల సమక్షంలో చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. ఒక్కొక్క రోజు 9 రోజులు చొప్పున ఒక్కొక్క రోజు ప్రకారంగా ఒక్కొక్క పూజ జరిగింది. కుంకుమ పూజ, సరస్వతి పూజ, షమీ పూజ, జ్యోతిర్లింగార్చన, అన్నదానం, 2000 మందికి అన్నదానం అన్నీ జరిగాయి.
ఇవాళ అమ్మవారిని నిమజ్జనం శోభాయాత్రలో పాల్గొన్నాము. పిల్లలందరూ డాన్స్ చేశారు. మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. మాలో మాకు ఉన్న ఐక్యతతోని ఇంత ఘనంగా దగ్గర 2 లక్షల పైన చిలుతో ఖర్చు చేసి ఒక కార్యక్రమం కూడా ఏదైనా తేడాలు లేకుండా దిగ్విజయంగా జరుపుకున్నాం. మా కాలనీ వాసులందరికీ, భక్తులకి, ఈ అశేష కాలనీలో ప్రజలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు కూడా ఇలాంటి సహకారం మాకు అందించి ఇంకా ఎంతో గొప్పగా జరపాలని కోరుకుంటూ మోతీనగర్ వాస తరపున మా కమిటీ తరపున. అదొక్కటే కాదు, విగ్రహం ప్రతిష్ఠించి అమ్మవారికి కూడా చాలా పూజలు ఉంటాయి. అందులో కూడా మనం చాలా సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు అని మోతీనగర్ వాళ్ళు కరెక్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. దానికి మన ఇండిపెండెన్స్ డే అప్పుడు ఇలాంటివి బాగా జరిగాయి. ఎందుకంటే పీపుల్ యూనిటీ పెంచడానికి, ఇండిపెండెన్స్ డే కోసం. ఇప్పుడు ఏంటంటే ఇండిపెండెన్స్ డే వచ్చిందని పేరుకే కానీ ఎవరు వాళ్ళ పనుల్లో చాలా బిజీ అయిపోయారు. బట్ ఇలాంటి టైంలో ఏంటంటే ఇట్ బ్రింగ్స్ ఎవ్రీవన్ టుగెదర్. దానివల్ల అందరికీ యూనిటీ పెరుగుతుంది. సో దట్ అందరికీ టచ్లో ఉండొచ్చు. ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ నాట్ ఓన్లీ టు ద పీపుల్ హూ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ బట్ ఆల్సో టు ద అదర్స్. దీని ద్వారా మేము ఇప్పుడు అన్నదానం పెడుతున్నాం. దాని ద్వారా ఏంటంటే మా వరకే సెలబ్రేషన్స్ కన్ఫైన్ అవ్వకుండా ఈవెన్ మేము బయట వాళ్ళకు కూడా అన్నం పెట్టడం, పూర్ పీపుల్కి ఫుడ్ ఇవ్వడం అలాంటివి చాలా చేస్తున్నాం. సో దీని వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి అండ్ యూనిటీని ఇంకా పెంచుతుంది. సో ఇలాంటివి జరగడం చాలా బాగుంటుంది. పూజించుకొని మహిళలందరూ కూడా ఎంతో చక్కగా సౌభాగ్యాన్ని మాకు ఇవ్వాలని అమ్మవారిని వేడుకొని ఈరోజు 13వ రోజున ఈ నవరాత్రుల పూజలు జరుపుకొని ఈరోజు 13వ రోజున ఖమ్మము పట్టణం నందు మున్నేరు వాగు దగ్గర నిమజ్జనం కోసము అమ్మవార్లను తీసుకొని రావడం జరుగుతుంది. ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది 3 టౌన్ ఏరియా నందు. ఇక్కడ అందరం కూడా నిమజ్జనం పాయింట్లో బందోబస్తు నిర్వహించుతున్నారు. అమ్మవార్లను తీసుకొని చాలామంది మహిళలు కూడా కోలాటాలతో చప్పట్లతో ఆనందంగా అమ్మవార్లను తీసుకొని వచ్చేసి నిమజ్జనం చేయుచున్నారు. ఈ నవరాత్రులను జరుపుకొని ఆనందంగా వారి యొక్క పసుపు కుంకుమలను చల్లగా చూడు తల్లి అని ఎంతో ఆనందంగా మహిళలందరూ కూడా జరుపుకొనేసి అమ్మవారిని తీసుకొని వచ్చి నవరాత్రులు పూజలు తీసుకొని వచ్చి ఈరోజు నిమజ్జనం చేస్తూ సంతోషంగా ఈ మున్నేరు దగ్గర నిమజ్జనం చేయుచున్నారు. అందరూ కూడా ప్రతి సంవత్సరం ఇదే విధంగా సంతోషంగా ఉండాలని మహిళలందరూ కూడా వారి యొక్క సౌభాగ్యాన్ని ఆ దేవి కృప వల్ల ఇవ్వాలనేసి ఆ దుర్గమ్మ వాళ్ళు వారి యొక్క ఒక్కొక్క అలంకరణతో ఒక్కొక్క విధంగా తీసుకొని రావడం జరిగింది. ఆ అమ్మవారి యొక్క కృప అందరికీ కూడా ఉండాలనేసి వారి మహిళల యొక్కని వాళ్ళ ఫ్యామిలీ కుటుంబాలన్నీ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేమందరం కూడా ఇక్కడ 3 టౌన్ ఏరియా నందు బందోబస్తు చేయుచున్నాము. చిన్నపిల్లలు, ఆడవాళ్ళు, పెద్దలు అందరూ కూడా వస్తున్నారు కాబట్టి ఏ చిన్న ప్రాబ్లం కూడా జరగకుండా అందరి కోసము మేము కూడా ఇక్కడ ఉండి ఈ నిమజ్జనం సక్సెస్గా చేయడం కోసము ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ అమ్మవారి యొక్క కృప అందరికీ ఉండాలనేసి మరొకసారి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అస్తవ్యస్త అవగాహన లేని ప్రభుత్వం వల్లే రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలన్న కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టి విక్రమార్క. ఖమ్మంలో ఘనంగా జరిగిన దుర్గామాత నిమజ్జనం, భక్తుల కోలాహలం మధ్య నగరంలో శోభాయాత్ర. దేశంలో జరుగుతున్న శిరదాడులను నిరసిస్తూ ఖమ్మంలో దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేసిన సిపిఎం, డివైఎఫ్ఐ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.